మాట్లాడొచ్చా? ఏంటి? అదే నువ్వు ఆల్రెడీ డివోర్స్డ్, నేను డివోర్స్ తీసుకుంటున్నా. ఒంటరిగా లైఫ్ లీడ్ చేయడం కష్టమే. సో నువ్వు ఓకే అంటే ఫర్దర్గా ఎలా ఉండాలో మనం ఓసారి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ ఐడియా. నేను డివోర్స్ తీసుకుంటున్నా అంటే వేరే పెళ్లి చేసుకోవడానికి కాదు, తనతో కలిసి బ్రతికే ఓపిక లేక. రీజన్ ఏదైనా అయ్యుండొచ్చు స్వాతి, కానీ మీ ఇద్దరు సిచ్యువేషన్ ఒక్కటే కదా. తను అర్థం చేసుకుని ప్రపోజ్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తావేంటి? పైగా ఇద్దరిది ఒకటే ఆఫీస్, ఇన్కమ్ కూడా బాగుంటుంది. కలిసి ఆఫీస్కి రావచ్చు, కలిసి ఒకటే ఇంట్లో. ఇనఫ్, మాకు ఇంకా లీగల్ గా డివోర్స్ అవ్వలేదు అండ్ స్టిల్ ఐ మిస్ వైఫ్. నువ్వు ఇంకా ఇదే టాపిక్ నాతో మాట్లాడితే మళ్ళీ నా ఎగిరికి రాకు. ఓకే కూల్, బాయ్. స్వాతి, లెట్ మీ నో దిస్. మీ ఇద్దరు విడిపోవడానికి మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఆహా, అమ్మాయి ఇష్టంగా బ్రతికే రోజుల కంటే పేరెంట్స్ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువ ఉంటాయి. కార్తీక్ రా. ఏంటి కార్తీక్, మమ్మల్ని ప్రశాంతంగా పనిచేసుకునేవా? రమ్మన్నావంట. ఈవిడ నీ మీద కంప్లైంట్ రేజ్ చేసింది ప్రసాద్. ఆడపిల్లని అలా ఏడిపించచ్చా? కోడి పిల్లని దువ్వినట్టు నా పక్కన కూర్చొని దువ్వేస్తుంది. ఏం చేయమంటావు? అర్థమయ్యేటట్టు చెప్పాలి ప్రసాద్, అరవకూడదు. అలా గడ్డి పెట్టు కార్తీక్, అసలే నాది సుత్తి మెత్తని మనసు, సున్నితంగా చెప్పాలి కదా. స్వరశాపకి సున్నితమైన మనసు, ఎండానికి ఇడ్డూరంగా లేదు. ఆవిడ నీకోసం గుండెల్లో గుడి కట్టుకున్నారు ప్రసాద్. తాపి మేస్త్రి ఎవడు? నువ్వేనా? నాకు చాలా పనులున్నాయి, కావాలంటే ఆ గర్భగుడిలోకి వెళ్ళి నువ్వు కూర్చో, టైంకి ప్రసాదాలు దొరుకుతాయి. నీరజ్ గారు, మీరు వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రసాద్ మీద లవ్ ఏంటండి? వాడి గురించి ఏం తెలుసు మీకు? ఆయన మొదటిసారి చూడగానే నాలో వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. కార్తీక్, మీకు తెలుసా మేం 400 years బ్యాకే ప్రేమించుకున్నాం. కాస్ట్ ఫీలింగ్ వల్ల మా పెద్దవాళ్ళు మా ప్రేమను విడదీశారు. నేను దక్కలేదన్న బాధ తట్టుకోలేక ప్రసాద్ సూసైడ్ చేసుకున్నాడు తెలుసా? అలా ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా ప్రసాద్? దేర్ ఈస్ లైఫ్ ఆఫ్టర్ లవ్ ఫెయిల్యూర్. ఈవిడి మిత్రమేందా? నేను కాలభైరవా, నువ్వు రణదేవి పిల్ల. కార్తీక్, అదిగో వచ్చాడు సాల్మాన్ రాజు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా, నోటికి వచ్చినట్టు వాగుతుంది. నీకు బుర్రలేదు కాబట్టి అంటున్నావు, నాకు పని లేదు కాబట్టి అక్కడ నిలబడ్డాను. మీకు నమస్కారం రా బాబు. తప్పగా ఏంటండి ఫ్యూజ్ పీకేస్తానారంట? బిల్ గడపోతే ఏం చేయాలండి? మరి కంపెనీ నష్టాల్లో ఉందండి, మీరే అర్థం చేసుకోవాలి. మీరు వెళ్ళకపోతే మాకేంటండి, మా డ్యూటీ మేము చేస్తున్నాం. అయినా కరెంట్ బిల్ కట్టలేని వాళ్ళకి కంపెనీ ఎందుకో? రే ఏంద్రా నీ లొల్లి? అప్పటి నుంచి చూస్తున్నా. బెదిరిస్తే భయపడతావా? భయపడక బతిలాడుతుంటే ఎంత పొగురని. ఇంకోసారి ఏరియాలో కనపడనుకో తోలు 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 తీసేస్తా. సచ్చా నా చేతులు. నీరజ్ గారు, మీరా కార్తీక్? కంపెనీ పరువు కాపాడారండి. కార్తీక్, ఇది ప్రసాద్ పనిచేసే కంపెనీ, తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మీ లవ్ స్టోరీలో 100% నా ఫుల్ సపోర్ట్ మీకేనండి. నాకు సిగ్గేస్తుంది బాబు. ఏంటి మీకా? ఈవిడేంట్రా బాబు, కాంతారా క్లైమాక్స్ చూపించింది. ఈ కార్తీక్ గారు శాలరీ ఇస్తే రిజైన్ చేద్దాం అనుకుంటే ఈ సచ్చినోడు చిల్లిగా కూడా ఇవ్వట్లేదు. అలా కొట్టేసిందేంటి? అమ్మో. ఫీవర్ వచ్చిందా? టాబ్లెట్స్ తీసుకురానా? ఈ ఫీవర్ టాబ్లెట్ తగ్గదు గానీ స్లీపింగ్ పిల్స్ తీసుకురా. ఆ ఎలక్ట్రీషియన్ గారు తిన్న దెబ్బలకి పుత్తూరెళ్ళి కట్లు కట్టించుకున్నా తగ్గడానికి పుష్కర కాలం పడద్ది. ఎలక్ట్రీషియనా? ఏం మాట్లాడుతున్నావు? ఏదోలే, నా ఆత్మకోశంలో బయటకు వచ్చేసింది. సర్లే, ఈ రోజు నుంచి నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఏ మీ ఆఫీస్ లో కూడా కరెంట్ బిల్లు కట్టలేదా? సర్లే, ఆకలేస్తుంది, ఫుడ్ ఆర్డర్ పెట్టు. ఆల్రెడీ పెట్టాను, నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యరా. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు, మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు పోలేదా ఏంటి? 3 వేవులు మిస్ అయ్యారా? రాచపీనుగా ఒంటరిగా పోదాం, అందుకే మీరు తోడేలండి. స్వాతి, అమ్మా స్వాతి, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. సరే,
మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు బాత్రూమ్ అర్జెంటు, లోపల కూర్చొని వింటుంటాను. హే ప్రసాద్, ఆ, నువ్వు బాత్రూంలో కూర్చుంటే నేను ఇక్కడ గోడలతో మాట్లాడాలా? ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ శేషు, ది లాయర్. ఐఎమ్ స్వాతి ఫాదర్ అప్పలాయుడు. ఓ, నేనే మీ అమ్మాయికి విడాకులు ఇప్పిస్తున్నా. మీకు కూడా కావాలంటే చెప్పండి, ఇప్పిస్తాను.